దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కాకరేపుతున్న తరుణంలో తెలంగాణలో ఏం జరుగుతుందా అని రెండు జాతీయ పార్టీలు తెగ టెన్షన్ పడుతున్నాయి. నాదంటే నాదే గెలుపు అని ఏ పార్టీకి ఆ పార్టీ కాన్ఫిడెన్స్ పెంచుకుంటోంది. రాష్ట్రంలో పోటీ ఎంత కాంగ్రెస్ బీజేపీ మధ్యనే అని బీజేపీ వర్గాలుంటుంటే, బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్న మేమే పోటీలో గట్టి పోటీ ఇస్తున్నామంటూ చెబుతున్నారు. ఇంతకీ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు ఎవరు? సర్వేలు చెబుతున్నది ఏమిటి? అసలు క్షేత్రస్థాయిలో ఉన్న టాక్ ఏంటి? లెట్స్ ఫోకస్. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితిని ఘోరంగా ఓడించి గతేడాది చివరిలో ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తిరుగులేని విజయం మాదే అంటూ ధీమాగా ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి చూపిస్తామంటూ శపథం చేస్తోంది. మరోవైపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కనీసం 10 లోక్సభ స్థానాల్ని గెలుచుకుంటామని, పార్టీకి భారీగా ఓటు శాతం పెరగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక రీసెంట్గా అధికారం కోల్పోయి ఈ మధ్య అనేక మంది తమ పార్టీ నేతలు పార్టీ ఫిరాయిస్తున్న తరుణంలో ప్రజలు పింక్ జెండాని విడిచిపెట్టరని బీఆర్ఎస్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వ్యవహారం వేరుగా కనిపిస్తోంది. ఇక్కడ ఓ పార్టీ మసకబారిపోతుంటే పోటీలో రెండే పార్టీలు నిలబడతాయనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ మొత్తం 17 మంది ఎంపీల్ని లోక్సభకు పంపుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ 17 స్థానాల్లో బీఆర్ఎస్ 9, భారతీయ జనతా పార్టీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 గెలుచుకున్నాయి. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో మే 13న ఓటింగ్ జరగనుండగా రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ దాదాపు 9 స్థానాల్ని గెలుచుకోవచ్చని ఇటీవల సీ ఓటర్, ఈటీజీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 64 స్థానాల్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఇందులో బీఆర్ఎస్ 38, బీజేపీ 8, ఎంఐఎం 7 సీట్లు గెలుచుకున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ సమాజంలోని అన్ని వర్గాలకి హామీలు ప్రకటించడం వల్ల కాంగ్రెస్ గద్దెనెక్కింది. బీఆర్ఎస్ 38% ఓట్లు, బీజేపీ నేతృత్వంలోని కూటమికి 14% ఓట్లు రాగా కాంగ్రెస్ 40% ఓట్లను సాధించింది. అయితే ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇప్పటికే అమలు చేస్తున్న హామీలు, బీఆర్ఎస్లో ఉన్న బలహీనత, రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నాయకత్వం ఎన్నికల్లో అనుకూలంగా మారతాయని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 ఎన్నికల హామీల అమలు కోసం 53,196 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 6 హామీల్లో 4ంటిని అమలు చేస్తున్నారు. మిగిలినవి దశల వారీగా అమలుకు రెడీగా ఉన్నాయని కూడా ప్రకటించేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు 10 లక్షల ఆరోగ్య బీమా, ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, నెలకు 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి హామీలు ఇప్పుడు ప్రజల్ని కాంగ్రెస్ వైపు తిరిగేటట్టు చేశాయని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ఈ హామీలతో ప్రజల్ని ఆకర్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్ని పెద్ద యుద్ధంగా మార్చడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కనిపించట్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో ప్రజలు కేంద్రంలో మోడీ కంటే కాంగ్రెస్ హామీలనే బాగా చూస్తున్నారా అనే అంశంలో చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. హామీల అమల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కేవలం 4 నెలల పాటు అధికారంలో ఉన్న పార్టీని అంత తొందరగా ప్రజలు దూరం చేసుకోరనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ముఖ్యంగా రాహుల్, రేవంత్ల పాపులారిటీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కీలకంగా మారనుందని అనుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికలు మరింత అధ్యక్ష తరహాలో మారడంతో నాయకత్వమే ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాదిలో రాహుల్ గాంధీకి ఆదరణ ఎక్కువ. నిజానికి తెలంగాణలో ఒకానొక సమయంలో నరేంద్ర మోడీ కంటే కూడా రాహుల్ గాంధీకే ఎక్కువ ఆదరణ లభించింది. అలాగే బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, రాష్ట్ర బీజేపీ నాయకుల కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన స్థానిక నాయకుడిగా ఎదిగారు. ఇటీవల ఆయన మాటలు కూడా అలాగే ఆసక్తిని రేకెత్తించాయి. నేను ముఖ్యమంత్రి అయ్యాక గత కొన్ని నెలలుగా నాలో ఒక అడ్మినిస్ట్రేటర్ని చూశారు. ఇక నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నా పనితీరుని మీరంతా చూస్తారు అని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన వెంటనే రేవంత్ అన్న మాటలు లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీరియస్గా ప్రిపేర్ అయింది అనడానికి నిదర్శనం. ఇక లోక్సభ ఎన్నికలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని కూడా రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు.
ఈ మాటలు ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని నింపి కాంగ్రెస్ విజయానికి తోడ్పాటునందించే అవకాశం లేకపోలేదు. ఇక ఈ పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ ఘోరంగా బలహీనపడిన సూచనలు కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనితీరు ఆ పార్టీ బలహీనతల్ని బహిర్గతం చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కావడం పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. ఇక కేసీఆర్ ఆధిపత్య ధోరణి, సామాన్యుణ్ణి దగ్గరికి చేరనీయని ఆయన వ్యవహార శైలి ఓటర్స్లో కేసీఆర్ స్థాయిని మరింత దిగజార్చాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఈ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సంక్షోభంలో ఉందనేది స్పష్టమైంది. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న 9 మంది లోక్సభ ఎంపీల్లో 5గురు, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. లోక్సభ ఎన్నికల వేళ లేదంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఉన్న 38 ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెడతారని రాజకీయ వర్గాల్లో ఆల్రెడీ ఓ టాక్ ఉంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడప్పుడే బీఆర్ఎస్ పార్టీ తేరుకోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడానికి పార్టీ అగ్రనాయకత్వం తీవ్రంగా పోరాడుతోంది. ఈ పరిస్థితుల మధ్య రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బరిలో బాగా బలహీనంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. తెలంగాణ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకే చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. పోటీలో బీఆర్ఎస్ తేలిపోతుంటే కాంగ్రెస్ బలాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ నానా తంటాలు పడుతోంది. బూత్ స్థాయి నుండి కేడర్ను రెడీ చేయడానికి వ్యూహాలు రూపొందిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు లోక్సభలో ఎలా నెగ్గుకు రాగలము అనే సందేహాలు ఎక్కువయ్యాయి. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాని సంప్రదాయ ఓటింగ్ విభాగాల్లోని షెడ్యూల్ కులాల ఓట్ షేరింగ్లో మెరుగైన ఓట్లు సాధించినట్టు తెలుస్తోంది. వీటిలో గతసారి కంటే 13% పాయింట్లు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాగే షెడ్యూల్ తెగల ఓట్ షేరింగ్ 8% పాయింట్లు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఇక ముస్లింలు 5% పాయింట్లు ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతిచ్చినట్టు అర్థమవుతోంది. కాగా బీఆర్ఎస్ ఇప్పటికీ 34% ఎస్సీ ఎస్టీ, 41% ముస్లింల మద్దతును కలిగి ఉన్నప్పటికీ ఈసారి ఈ సంప్రదాయ ఓటింగ్ విభాగాల నుంచి అదనపు లాభాలు పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న పార్టీ వాగ్దానానికి తోడు ఉపాధి లేకపోవడంపై ఉన్న అసంతృప్తిని పెట్టుబడిగా పెట్టుకుని యువతను ఆకర్షించాలని కూడా చూస్తోంది. రానున్న రోజుల్లో రైతు భరోసా వంటి పథకాల్ని అమలు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కలిసి కాంగ్రెస్కు మెజార్టీ లోక్సభ స్థానాల్ని కట్టబెడతాయని అంచనాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి నాయకుల వలసలు పెరుగుతున్న తరుణంలో ఈ జాతీయ ఎన్నికల పోరులో కాంగ్రెస్, బీజేపీల మధ్య ద్విధ్రువ పోటీగా మార్చే అవకాశం ఉందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాస్త ఓపిగ్గా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును లాగడానికి ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 20% ఓట్లను సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాని సంఖ్యకిది దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇక తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 14% ఓట్లను గెలుచుకుంది. అయితే పెరిగిన ఓట్ల శాతంతో పాటు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగుపడ్డానికి మోడీ ఫ్యాక్టర్ మరింత సహాయపడుతుందని ఆశిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. క్లస్టర్ల వారీగా కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారని, డిస్ట్రిబ్యూటెడ్ లీడర్షిప్ విధానాన్ని అవలంబించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఓటర్ బేస్ పెంచుకోవడం, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీజేపీ రెండో ప్రత్యర్థిగా ఉన్న మరో 19 స్థానాల్లో ఎక్కువ మంది కార్యకర్తల్ని మోహరించడం వంటి పనుల్ని వేగవంతంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ కంటే గట్టి పోటీ ఇస్తుంది మేమే అనే ధోరణిలో బీజేపీ పావులు కదుపుతోంది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ కేంద్రంగా బీజేపీ తన సత్తా చాటింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లో విజయాలు నమోదు చేసింది. అయితే ఇప్పుడు పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో సంస్థాగత బలోపేతానికి బీజేపీ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి అనే భావన వచ్చేలా జోరుగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్ చేజిక్కించుకోవడంతో ఈసారి లోక్సభ ఎన్నికల్ని బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్య ప్రత్యక్ష ద్విముఖ పోటీగా భావించనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
అయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఓబీసీలు ఎస్సీల నుంచి ఎక్కువ ఓట్లు రాబట్టాలన్న బీజేపీ ఎత్తుగడ రాష్ట్ర ఎన్నికల్లో వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. బీసీ సీనియర్ నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ తమ స్థానాల్ని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో బీజేపీ ఇలాంటి పరిస్థితిని ముందుగానే పసిగట్టి లోక్సభ ఎన్నికలకు ముందుగానే పనిచేయాలని తన క్యాడర్పై ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్తో ఎలాంటి ద్విముఖ పోటీ అయినా బీజేపీకి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనేది ఇప్పుడు ఆ పార్టీ నమ్ముతున్న మాట. ఎందుకంటే భారతదేశమంతటా 2019లో జరిగిన 190 ప్రత్యక్ష బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీల్లో బీజేపీ భారీగా 175 స్థానాల్లో విజేతగా నిలిచింది. తెలంగాణలో ఆ పార్టీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో బలంగా ఉంది. కానీ దక్షిణ తెలంగాణ, మధ్య ప్రాంతాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో లాగా ఇక్కడ బీజేపీ ఓబీసీ కోడ్ను ఛేదించలేకపోయింది. రాష్ట్ర యూనిట్ చీఫ్గా బండి సంజయ్ని అనూహ్యంగా తొలగించడం సంఘంలో ప్రజాదరణను తగ్గించిందనే వాదనలున్నాయి. కొన్ని కథనాల ప్రకారం రాబోయే లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో 12 సీట్లతో పాటు మొత్తం 35% ఓట్లని గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. కానీ దక్షిణాదిలో బీజేపీ తన మిషన్ 50ని సాధించాలంటే తెలంగాణలో మెరుగైన ప్రదర్శన తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పోలరైజేషన్లో ఎంఐఎం పాత్ర కూడా ముఖ్యమైంది. ప్రస్తుతం చాలా ఎన్నికలకు వీరిద్దరికీ అనధికారిక అవగాహన ఉండడం వల్ల బీఆర్ఎస్ బలహీనపడ్డం కూడా ఎంఐఎం అవకాశాలపై ప్రభావం చూపుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే ఇప్పుడు ఎంఐఎం అధికార కాంగ్రెస్కి వత్తాసు పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒప్పందం వర్కౌట్ అయితే అటు బీజేపీకి నష్టం లేకపోలేదు. ఈ పరిస్థితుల మధ్య పవనాలన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా వెడుతున్నాయనే అభిప్రాయం కూడా లేకపోలేదు. కేవలం మోడీ ఫ్యాక్టర్పై ఆధారపడి బీజేపీ ఆశగా ఎదురుచూస్తుంటే మరోవైపు కాంగ్రెస్ విముఖ వ్యూహంతో అటు బీఆర్ఎస్కు ఇటు బీజేపీకి చెక్ పెట్టడానికి అన్ని సరంజామాలు రెడీగా పెట్టుకుంది. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల సందడి చాలా ఆసక్తికరంగా మారింది.